హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకేనా? మనం ఈ వీడియో ఏంటి అంటే ఈరోజు బగారా రైస్ తయారీ విధానం చూద్దాము. ఓకేనా? రైస్ కుక్కర్‌లో చేస్తున్నాను బగారా రైస్. వచ్చేసేయండి చూద్దాం. బగారా రైస్కు కావాల్సినవి అయితే మసాలాలు అయితే తీసుకున్నాను. సాజీరా, లవంగాలు, ఇలాచి, చెక్క, ఆకు ఇవి మాత్రమే వేస్తానండి నేను. ఇప్పుడు పొయ్యి పైన మనం రైస్ కుక్కర్లో అని చెప్పాం కదా, రైస్ కుక్కర్ గిన్నెనే తీసుకొని పొయ్యి పైన పెట్టుకొని తగినంత నూనె వేసుకుంటున్నాను. రైస్ కుక్కర్లో చేస్తున్నాను అని చెప్పాను కదా, రైస్ కుక్కర్ గిన్నెల్లో చేసుకుంటే ఇక మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే కడాయిలో పోసి వేసి రైస్ కుక్కర్లో వేస్తారు కదా, అట్లా ఏం వద్దండి. మళ్ళీ డబల్ ప్రాసెస్ ఎందుకు, రైస్ కుక్కర్ పెట్టి రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను. ఇలా మంచిగా మసాలాలు వేసినప్పుడు అయితే పొయ్యి చిన్నగా ఉండడం చూసుకోండి. మసాలాలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి వేసే టైంలోనే క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర లేవు కాబట్టి ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేసుకోవాలి. కలమాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసాను. కొంచెం ఇందులోనే ఉప్పు ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ఇట్లా వేసుకొని ఇందులోనే కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఏదైనా ఉన్న దాంట్లోనే సర్దుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఎందుకనంటే లేని దాని గురించి ఆలోచిస్తే బాధ తప్ప ఏముండదన్నమాట. ఏదైనా సరే ఇప్పుడు నేను పచ్చిమిర్చితోటి అడ్జస్ట్ చేసుకోవట్లేనా బగారా రైస్ వేసుకోవాలంటే అన్నీ వేసుకొని తినొచ్చు. కాకపోతే లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. జీవితం అంటేనే అడ్జస్ట్ కదా. ఏ దానికి అడ్జస్ట్ కాము అంటే లైఫ్ చాలా కష్టం అవుతుందన్నమాట. అడ్జస్ట్ అవుతేనే చాలా మంచిదని నేనైతే అనుకుంటాను. మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వాటర్ అయితే మంచిగా మసిలినాయి కదా, మసిలిన తర్వాత మొత్తం వాటర్ అయితే వంపేసుకొని వేసుకుంటున్నాను. మనం రైసు ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మంచిగా తీసుకొని బియ్యం నానతాయి కదా, నీళ్ళు లేకుండా వేసుకోవడం వల్ల పొడి పొడిలా వస్తుంది అనమాట. మనం గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు తీసుకోవాలి. బియ్యం మంచిగా నానిన బియ్యం నానతాయి కదా, బియ్యము మంచిగా నానిన బియ్యం వేసుకుంటాం కదా, అప్పుడు వాటర్ ఏం లేకుండా వేసుకోవాలి. అట్లయితే పొడి పొడిగా వస్తుంది. ఒక్కసారి ఇట్లా మన బియ్యం వేసిన తర్వాత కలుపుకోండి. పోసులో వేసేటప్పుడు జీడిపప్పు కనబడలేదు కదా, ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. నేను తర్వాత వేసాను. ఇట్లా వేసి మూత పెట్టి రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి అయితే చూసుకొని మళ్ళీ ఒకసారి సగం అన్నం కాగానే కట్టుక బంద్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. మసాలాలు అన్నీ పైకి వస్తాయి కదా, అట్లా కాకుండా మంచిగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక రైస్ కుక్కర్లో బగారా రైస్ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి అయిపోయినట్టే. బాయ్.